సమంత నాగచైతన్య వీళ్ళిద్దరు విడిపోయి ఇప్పటికే చాలా ఏళ్ళు గడుస్తున్నా సరే వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. వీళ్ళిద్దరి గురించి ఏ వార్త వచ్చినా అది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా వాళ్ళ విడాకుల గల కారణాలేంటో తెలిసొచ్చింది. వివరాల్లోకి వెళ్తే సమంత తన ఫ్రెండ్ ఫోటోని షేర్ చేస్తూ జీవితంలో నాకు కష్ట సుఖాల్లో అలాగే చూసుకుంటున్నట్లయితే నా స్ట్రాంగ్ డెసిషన్స్లో కీలకమైన డెసిషన్స్లో నాకు తోడుగా ఉంటూ నాకు సందేహాలు ఇస్తూ అలాగే నాకు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తుంది. ఈమె లేకపోతే నేను లేనంటూ తన ఫ్రెండ్ ఫోటోని షేర్ చేసింది సమంత. దీనిపై చూసుకుంటున్నట్లయితే నెటిజన్లు అలాగే చాలామంది విడాకుల వ్యవహారంలో కూడా ఏమి హస్తం ఉందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఏది ఏమైనా నా కొడుకు జీవితం ఇలా అవడానికి కారణం ఆమె అంటూ పరోక్షంగా తను కూడా ఒక చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం సమంత నాగచైతన్య వీళ్ళిద్దరు విడాకుల తర్వాత సినిమా రంగంలో వాళ్ళ కెరీర్పై చాలా ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. రీసెంట్గా నాగచైతన్య తందేలంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మరోసారి సాయి పల్లవి నాగచైతన్య సరసన నటించబోతుంది. సమంత కూడా ప్రస్తుతం ఆమె మయోసైటిస్ అనే వ్యాధి ఆమెకు సోకిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మయోసైటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆమె విదేశాల్లో దానికి చికిత్స తీసుకుంటుంది. ఏది ఏమైనా సమంత ప్రస్తుతం నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే వార్తలో నిలిచింది మరోసారి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ మళ్ళీ ఏమైనా కలిస్తే బాగుంటుందని వీళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్ మేఘనాతో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది.